హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈరోజు మీకైతే వెజ్ బిర్యానీ చేసి చూపిస్తాను. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. తర్వాత ఇందులో మనం బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నాం కదా. చూడండి, మసాలాలు వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకోసం నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా, ఇది ఫ్రై అవుతుంది. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 7 నుంచి 8 వరకు వేసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసారు కదా, పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి. చిన్న సైజు అయితే 2, పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులో కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అల్లం తెల్లుల్లి ఇంటి దగ్గరే చేసుకోండి. చూసారు కదా, ఇందులో బీన్స్, క్యారెట్ వేసుకున్నాం కదా. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేద్దాం. చూసారా, కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఇందులోనే. అలాగే ఇందులో కాలీఫ్లవర్ తీసుకున్నాను నేను. చిన్న పీసెస్ చేసుకొని వేసుకోండి. స్వీట్ కార్న్ కొద్దిగా వేసుకున్నాను. స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కంపల్సరీ ఏం కాదులేండి. చూసారు కదా, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇందులో, ఎందుకంటే ముక్కలన్నీ కొంచెం సాఫ్ట్గా అవ్వాలంటే కొంచెం ఇందులో సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా ఇందులో సాల్ట్ ఇవి అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఎక్కువ సాల్ట్ వేయకూడదు, ముక్కలకి ఎంత అయితే సరిపోద్దు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకున్నాక మూత పెట్టుకుందాము. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేద్దాం, సిమ్లో పెట్టాం. ఇందులో 2 టమాటాలు అయితే నేను వేసుకున్నాను. జీరా పౌడర్ కొంచెం, అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నాక వీటన్నిటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా, వీటిని బాగా కలుపుకుందాం. ఇందులో లాస్ట్లో గ్రీన్ పీస్ వేసుకోండి, పచ్చి బఠానీలు అంటారు కదా, ఇవైతే లాస్ట్లో వేసుకోవాలి, ముందైతే వేసుకోవద్దు. చూసారు కదా, కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇందులో మనం ముందుగా నానబెట్టాను, 1/2 అవర్ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకున్నాను. చూసారు కదా, ముందుగా నేను 1/2 అవర్ నానబెట్టిన రైస్ అయితే ఇందులో వేసుకున్నాను. మెల్లగా కలుపుకోండి, మరి ఎక్కువగా కలపొద్దు, రైస్ విరిగిపోతుంది కదా. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇందులో మనం చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్నాక కాసేపు అలాగే వదిలేయండి. ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. 1 గ్లాసు 1/2 గ్లాస్ వేసుకోండి. చూసారు కదా, గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్. ఇందులోనే సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను నేను. మీరు చూసుకొని వేసుకోండి, సాల్ట్ అయితే మీకు నచ్చినంత వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు దీనిలో కొంచెం ఒక 5 మినిట్స్ మూత పెడదాం. చూసారా, ఉడుకుతుంది కదా.
బిర్యానీ మసాలా నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం. మళ్ళీ ఎక్కువగా కలపొద్దు, రైస్ విరిగిపోతుంది కదా. లాస్ట్లో నెయ్యి వేసుకుంటున్నాను, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మూత పెట్టి 5 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. కొత్తిమీర పైన కొంచెం వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి 5 మినిట్స్ ఇలాగే ఉంచేసుకుందాం. మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుంది కదా. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.